కరీంనగర్ జిల్లాలో నకిలీ డాక్టర్ల హవా నడుస్తుంది. హుజూరాబాద్ లో డాక్టర్ చంద్రమౌళి ఎంబీబీఎస్ పేరుతో ఉన్న ప్రైవేట్ ఆసుపత్రిలో బీఎంఎంఎస్ వైద్యురాలు వైద్యం చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోంది. ఈ విషయమై పలువురు ప్రశ్నించినప్పటికీ తనకు అన్ని అర్హతలు ఉన్నాయంటూ చెప్పడం గమనార్హం. గతంలో నకిలీ పత్రాలతో సొంతంగా క్లినిక్ ఏర్పాటు చేసుకుని ప్రజల ప్రాణాలతో చెలగాటమాడిన సంఘటన మరవకముందే మరో నకిలీ వైద్యురాలు తెరపైకి వచ్చింది. ఆయుర్వేదిక్ వైద్యురాలు హలోపతి వైద్యం ఎలా చేస్తుందని పలువురు ప్రశ్నిస్తే తనకు అన్ని అర్హతలు ఉన్నాయని బుకాయిస్తోంది. అక్రమాల గురించి మాట్లాడడం జరుగుతుంది. ఎంబీబీఎస్ అని చదువు అని చెప్పి ఇంకా చాలా చాలా సర్టిఫికెట్లు, దొంగ సర్టిఫికెట్లు తీసుకొచ్చి హాస్పిటల్స్ అన్ని ల్యాబులల్లో సంబంధం లేకుండా పంపించుకుంటూ అసలు ఎంబీబీఎస్ చదవకుండానే వారి ఇష్టం వచ్చిన రీతిలో ల్యాబులు చేసుకుంటూ దొంగ సర్టిఫికెట్లు పట్టుకొచ్చుకొని మెడిసిన్స్ నడుపుకుంటూ గవర్నమెంట్ హాస్పిటల్లో డ్యూటీ చేసుకుంటూ డబ్బులు తీసుకుంటూ ప్రైవేట్ హాస్పిటల్ నడుపుతున్నారు. అవసరం లేకుండా స్కానింగ్ రాస్తున్నారు, అవసరం లేకుండా బ్లడ్ టెస్ట్ చేస్తున్నారు, రాంగుల్ టెస్టులు మారుతున్నారు, ఆర్ఎంపీ డాక్టర్ల దగ్గర కమిషన్లు తీసుకుంటున్నారు, నకిలీ మెడిసిన్స్ వస్తున్నాయి. హుజూరాబాద్ మొత్తం ప్రైవేటు అక్రమ డాక్టర్లతోటే ముందుకు నడుస్తూ ఉన్నది. దానిలో తప్ప నీతిగా నిజాయితీగా ప్రజలకు ఎటువంటి న్యాయం జరగడం లేదు. ప్రైవేట్